హలో ఫ్రెండ్స్, మనేషన్ ఛానల్కి వెల్కమ్. ఫ్రెండ్స్, ఇంకొక రుచికరమైన వంటతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు చేస్తుంది సేమియా కిచిడి అన్నమాట. చాలా బాగుంటుంది. సేమియాతో ఒక స్వీట్ చేస్తున్నాము, నేర్చుకుంటున్నాను. మా అమ్మగారు చెప్తారు దీనికి ఏటేట్ ఐటమ్స్ కావాలి. దీనికి సేమియా ఎంత తీసుకోవాలి మనం? సేమియా కప్పు అంటే ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అన్నమాట. ఈ సేమియాని ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలా? నెయ్యి లేకపోతే నెయ్యి లేకపోతే బాగోదు. బాగోదా? నేను డాల్డా వేయకూడదు? డాల్డా వేస్తే డాల్డా బాగోదు, టేస్ట్ బాగోదు. నెయ్యి వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి వేపుకోవాలి బాగా ఎర్రగా. ఎంతసేపు? 2 నిమిషాలు పడుతుంది. ఏ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి? ఎర్రగా బాగా ఎర్రగా. దీన్ని ఎక్కడ చూసి నేర్చుకున్నాను? ఇది అప్పుడు పెళ్ళిళ్ళంట, అప్పుడు ఫేమస్ మాట. సేమియా కిచిడి పెట్టడం, సేమియా కిచిడి అని పెట్టేవారు ఎక్కువ. నేను అనుకుంటున్నాను కిచిడి కేసరి అంటారు, అలాగా నచ్చి ఇస్తారు. కేసరి అంటారు, కిచిడి అంటారు. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఏంటి? సేమియా, పంచదార, వాటర్, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అంతే. ఇంకేం లేదు. ఫుడ్ కలర్, యాలకుల పొడి. యాలకుల పొడి వేస్తాం. కలర్ వచ్చింది. ఇంకా బాగా సేమియాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మీడియం పెట్టుకోవాలి. హై పెట్టుకుంటే మాడిపోతుంది. కావాలి ఈ కలర్లో వచ్చాక వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎంత యాడ్ చేస్తుంది? ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్? మీడియం ఫ్లేమ్ పెట్టి ఎంతసేపు కప్పు వేసి ఉంచాలి? 1 నిమిషమే ఉడికిపోద్ది. 1 నిమిషమా? ఇలా రావాలా? ఇంకానా? ఇలా రావాలి. ఇంకా వాటర్ ఉంది, ఉడుకుతుంది. ఇంకా ఉడకాలా? ఇవి పాలు వేసుకుని, కొంచెం పాలు వేసుకుని ఫుడ్ కలర్ కలుపుకొని, ఇలా కలర్ వేయాలా? ఆప్షన్, మన ఇష్టమే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయిపోయిందా? ఇంకొడకాలా? ఇంకొంచెం ఉడకాలి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. నెయ్యి వేసాం కదా. పంచదార కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఇలాగ 1/2 కప్ తీసుకోవాలి పంచదార. ఓకే, ఇప్పుడు వేసుకోవాలి. ఈ స్టేజ్ కింద వేసుకోవాలి మనం. యాలకులు వేయాలి. ఎంతైనా మనం తగినంత వేసుకోవాలి. 4 కాయలు యాలకులు, జీడిపప్పు ఇప్పుడు వేసుకున్నాం కదా. స్మెల్ సూపర్ వస్తుంది. నెయ్యి ఏమైనా యాడ్ చేసుకున్నావా? నెయ్యి వేసుకోవాలి. ఇంకా దగ్గరికి అవ్వాలా? ఇంకా అక్కర్లేదు, దగ్గరికి అయిపోద్ది ఆటోమేటిక్గా. దగ్గరికి అయిపోద్ది. ఫ్రెండ్స్, చూశారు కదా, చాలా ఈజీగా మనకి 10 నిమిషాల లోపల రెడీ అయిపోయి సేమియాతో మనం కిచిడి చేసుకున్నాము. మనం ఈ మధ్యన కేసరి కూడా అంటారు అనుకుంటున్నాను, మరి నాకు తెలియదు. మా అమ్మ అయితే దీన్ని కిచిడి అన్నారు. వాళ్ళు చిన్నప్పుడు ఎక్కువ చాలామంది పెళ్లి భోజనాలు పెట్టేవారట. ఈరోజు మీకు చేసి చూపించాలనిపించింది, అలాగే నేను కూడా నేర్చుకున్నాను. ఇది
మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు సర్వ్ చేసి టేస్ట్ చూద్దాం అలాగ వచ్చింది ఏంటని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన యశ్వంత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదటి నుంచి మా అమ్మగారు ఉంటారు, నేను కెమెరా బై యశ్వంత్, మన యశ్వంత్. నేను ఎడిటింగ్, కెమెరా వర్క్ ఇవన్నీ నేను చేస్తాను. కుకింగ్ అంతా మా అమ్మగారు చేస్తాను. మనం స్టవ్ మీద దించుకున్నాం కదా, ఆటోమేటిక్గా ఇది దగ్గరికి అయిపోద్ది. ఆ వాటర్ కానీ చూసారా ఆల్మోస్ట్ ఎలాగైపోయిందో, దగ్గరికి అయిపోద్ది అన్నమాట సేమియా అన్నది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం, మీరు కూడా ట్రై చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఇలాగే మంచి కంటెంట్ మీకు వస్తూ ఉంటుంది, రుచికరమైన వంటలు, ఇంకా మంచి మంచి రెసిపీస్ రావాలంటే మీరు గట్టిగా నన్ను సపోర్ట్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం చేస్తే ఇంకా మంచి రుచికరమైన వంటలు వస్తూ ఉంటాయి మన ఛానల్లోని. కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ షేర్ చేయండి ఈ వీడియోని. ఇప్పుడు టేస్ట్ చూద్దాం, టేస్ట్ చూసి చెప్తాను. ఫ్రెండ్ టేస్ట్ చూద్దాం, ఇదిగోండి కొద్దిగా తిందాం. ఫ్రెండ్ టేస్ట్ చూద్దాం, ఇదిగోండి ఎలాగొచ్చింది చూద్దాం. ఫుల్ డ్రై ఫ్రూట్స్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఇది అది ఏం లేదు. జీడిపప్పు కంపల్సరీ. ఫ్రెండ్ టేస్ట్ చూసాను, సూపర్గా ఉంది, చాలా బాగుందన్నమాట. మీరు ట్రై చేస్తాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. ఈ విధంగా రావాలి, ఓకే. మీరు ఎక్కువసేపుగా నించారనుకోండి అక్కడ థిక్ అయిపోద్ది, మనం ఇక్కడ తెచ్చిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోద్ది అన్నమాట. మెయిన్ అది ఫాలో అవ్వండి. స్టవ్ మీద ఉన్నప్పుడే మనం కొద్దిగా నీరు ఉన్నప్పుడే దించేసుకోవాలి.